మనము టెస్ట్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్లు రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. మనం టైం టేబుల్ ఇచ్చాము. ఆ టైం టేబుల్లో భాగంగా మీకు 11 ఎగ్జామ్ కండక్ట్ చేసాము. దాన్ని ఇప్పుడు టెస్ట్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఆ టెస్ట్ పేపర్ మీ దగ్గర పెట్టుకొని ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మనం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1లో మీరు గమనించండి ఒకసారి. ఒక సంకేత భాషలో క్రికెట్ CRICKET క్రికెట్ను DTL GPKAగా రాసిన. సో హాకీని ఎలా రాస్తారు అని క్వశ్చన్ ఇచ్చాం. మీరు ఒకసారి గమనిస్తున్నారు. ఇప్పుడు హాకీని ఎలా రాశారు అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్కు ఈ రిలేషన్ ఉంది. ఈ హాకీకి ఏ రిలేషన్? ఫస్ట్ మనం ఈ కోడింగ్ డీకోడింగ్లో చూసేటప్పుడు ఫస్ట్ దానికి సెకండ్కి ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధమే థర్డ్ టు ఫోర్త్ చూసుకోవాలి. ఈ సంబంధంలో చూస్తే మనం Cకి ఏమొచ్చిందండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, D అంటే +1 అని అర్థం. నెక్స్ట్ Rకి ఏమొచ్చింది, ST అంటే +2. Iకి ఏమొచ్చింది, JKL అంటే +3. నెక్స్ట్ Cకి ఏమొస్తుంది, C అంటే ఇప్పుడు 3 అయితే 4 వస్తుంది, DEFG అనమాట అట్లా. నెక్స్ట్ Kకి ఏమొస్తుంది, K అంటే P. సో KLMNOP అంటే +5 వస్తుంది. నెక్స్ట్ Eకి ఏమొస్తుంది, ఇప్పుడు +6 వస్తుంది, 10 అంటే JK +6. ఓకే. నెక్స్ట్ Tకి T+7 అనమాట. T+7 అంటే UVWXYZ, ఆ తర్వాత A ఇట్లా +7. ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచి సెకండ్ 7 చూసుకున్న తర్వాత హాకీకి కూడా అలాంటి సంబంధమే మనం చూడాలి. సో కాబట్టి H అన్నప్పుడు మనకు +1 కాబట్టి Hకి వస్తుంది I. నెక్స్ట్ OPకి వస్తుంది +1, ఇక్కడ +2 అంటే PQ రావాలి. Cకి ఏం రావాలి మనకు +3 రావాలి, DEF రావాలి. నెక్స్ట్ K ఏం రావాలి, 4 రావాలి, K అంటే LMNO. ఓకేనా. నెక్స్ట్ Eకి ఏం రావాలా, సో 5 రావాలి. 5 అంటే ఎంత, J, డైరెక్ట్గా J అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ Yకి ఏం రావాలా, 6 రావాలి, అంటే Z+5. సో ZABCDE. సో ఇప్పుడు ఆన్సర్ అవుతుంది IQFOJE. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ నుంచి సెకండ్కి ఎలాంటి సంబంధం ఉందో అదే సంబంధాన్ని హాకీకి ఎలా ఉంటుందని క్వశ్చన్లో ఇచ్చాము. మీరు దాన్ని చూసుకోండి. ఇది ఆన్సర్ ఈజ్ IQFOJE. మీకు ఆప్షన్స్లలో IQFOJE 4th ఆప్షన్లో ఉంది. ఆన్సర్లో 4th ఆప్షన్లో ఉంది, చూసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో 475 అనగా ఇక్కడ యు ఆర్ గుడ్. 475 అనగా యు ఆర్ గుడ్. 698 అనగా సో షీ ఈజ్ క్రేజీ అని ఇచ్చారు. మనకు అడిగింది అంటే 459 అంటే ఏంటి అన్నాను. సో 459 అన్నప్పుడు మనము వీళ్ళకి కామన్గా తీసుకోవాలి. ఇక్కడ మనం కింద ఆమన్ చూసుకుంటే యు ఆర్ గుడ్, షీ ఈజ్ క్రేజీ అని ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇట్లాంటి డైరెక్ట్ మనం యు ఆర్ గుడ్, షీ ఈజ్ క్రేజీ. 4 ఎక్కడ ఉంది, ఇక్కడ 4 ఉంది. 5 ఎక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. అంటే 4, 5 రెండు కామన్ వచ్చినాయి. 9 ఇందులోకి వెళ్ళి వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, 4, 5 అంటే ఇట్లాంటి ఆన్సర్ మనం కింద ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసుకోవాలి. ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి మీరు. సో షీ ఈజ్ గుడ్, ఫస్ట్ ఆప్షన్లో షీ ఈజ్ గుడ్ అని అనమాట మీకు. సెకండ్ ఆప్షన్ చూడండి. సో యు ఆర్ క్రేజీ అని అనబడుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. సో యు గుడ్ ఈజ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. సో యు ఆర్ బాయ్, యు ఆర్ హీ అనుకుందాం. ఇప్పుడు మీకు ఈ థర్డ్ ఆప్షన్, ఫోర్త్, ఇక్కడ క్వశ్చన్ మనం ఆన్సర్ డైరెక్ట్గా డిసైడ్ చేయలేము. ఎలిమినేషన్ ద్వారా ఇది డిసైడ్ చేయగలుగుతాం. అంటే మనం ఇప్పుడు యు ఆర్ అంటే ఇళ్ళకి 2 రావాలి, ఇళ్ళకి 1 రావాలి.
ఇందుకెళ్ళి 2 అంటే షీ ఈజ్ గుడ్లో ఇందుకెళ్ళి 2 వచ్చినాయి, ఇందుకెళ్ళి 1 వచ్చిందంటే ఈ ఆప్షన్ కాదు, డైరెక్ట్గా కాదు. రైట్. ఎందుకు వచ్చింది? ఎందుకు కాదు? మనం రెండు సెలెక్ట్ చేయాలి. 4, 5 కోడ్లు ఇందుకెళ్ళి తీసుకోవాలా, ఒక 9కి ఇందుకెళ్ళి కోడ్ తీసుకోవాలి. అంటే మనకి ఇందుకెళ్ళి సెలెక్ట్ చేసినప్పుడు షీ ఈజ్ ఇందుకెళ్ళి 2 వచ్చినాయి, ఇందుకెళ్ళి 1 వచ్చింది అంటే ఈ ఆప్షన్ కాదు. సెకండ్ చూద్దాం. యు ఆర్ క్రేజీ. ఇగో యు ఆర్ క్రేజీ ఇది వచ్చేసింది. ఓకే, యు ఆర్ క్రేజీ. నెక్స్ట్ సెకండ్ అంటే ఇందుకెళ్ళి 2 వచ్చినాయి, ఇందుకెళ్ళి 1 వచ్చింది, ఇది అయ్యే అవకాశం ఉంది. ఓల్డింగ్ పెడదాం. నెక్స్ట్ యూ గుడ్ ఈజ్ ఇది కూడా వచ్చింది. సో కాబట్టి నెక్స్ట్ యు ఆర్ హీ ఇది కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఆప్షన్ చూసుకుంటే యు ఆర్ గుడ్ ఇది ఇంకా 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా 1 సెలెక్ట్ చేసుకోవాలా. ఇంకా ఈజ్ అనేది 9 వచ్చింది కాబట్టి యు ఆర్ క్రేజీ యు గుడ్ ఈజ్ అంటే ఇది కావచ్చు, ఇది కావచ్చు. సో కాబట్టి యు ఆర్ హీ అనేది మాత్రం కాదు, యు ఆర్ హీ ఇది కాదు, ఎందుకంటే ఈ అనేవాడు కొత్తగా వచ్చింది. సో ఈ అనేది ఇందుకు వచ్చిన వాటి మనం విడుదల సెలెక్ట్ చేసినాము. ఈ యూఆర్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యూఆర్ ఇక్కడ ఉండాలా, యూ గుడ్ ఇది ఉండకూడదు. కాబట్టి ఆన్సర్ ఈస్ సెకండ్. ఎందుకంటే యూఆర్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇక్కడ 4, 5 ఆర్డర్లో ఉన్నాయి. సో ఈ 2 దగ్గర తీసుకొని ఉన్నది నియరెస్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం కాంప్లికేటెడ్ యూఆర్ గుడ్ క్రేజీ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తే ఢిల్లీని DELHI ఢిల్లీని CCIDDగా రాసినాం. ఓకేనా, CCIDD. బాంబే BOMBAY బాంబేను ఏ విధంగా రాయాలి? మీరు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డీకి సికి చూస్తే మీకు ఏదో వస్తుంది సి తర్వాత డి కాబట్టి ఇక్కడ -1. ఓకే. ఈకి సికి వస్తుంది CDE అంటే -2. ఓకే. LJKL -3. ఓకే. హెచ్ అంటే -4 అనమాట. DEFGH -4. నెక్స్ట్ ఐకి -5 ఎందుకంటే డి అక్షరం ఎంత 4th, ఐ అక్షరం ఎంత 9th అంటే 4 + 5 9. ఇప్పుడు మనం కూడా ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి? -1 అంటే ఏంటి? ఏ. నెక్స్ట్ -2 అంటే ఇక్కడ వ్యవస్థ వరకు బాంబే కోడ్లో మనము -2 తీసుకోవాలి. -2 అంటే వస్తుంది ఇక్కడ. సో NO అంటే M వస్తుంది అనమాట. M. నెక్స్ట్ ఎంకి -3 అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏంటంటే JAMJ. నెక్స్ట్ బి అంటే -4 రావాలి. B4 అంటే AB మరి X ఎందుకు X Y Z AB -4. ఓకేనా, -4. సో -4 -3 -2 -1. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమొస్తుంది? బాంబే కాబట్టి -5 X కంటే ముందే ఉంటుంది V. సో -5 కాబట్టి V. ఓకే. నెక్స్ట్ మైనస్ తర్వాత Y రావాలి. -6 అంటే Y కంటే ముందే వస్తుంది ఇది YZ అంటే S. ఎందుకు S? TUVWXY. సో ఇటు మనకు ఒక్కొక్కటి బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు చూస్తే -1, అక్కడ నుంచి ఇటు చూస్తే +1. అంటే ఫస్ట్ నుంచి సెకండ్కి ఎలాంటి సంబంధం ఉందో థర్డ్ నుంచి ఫోర్త్ ఎలాంటి సంబంధం చూసుకోవాలి. మన ఆన్సర్ ఈజ్ AMJXVS. మనకు ఆప్షన్లో AMJXVS అనేది ఆప్షన్ నెంబర్ 3లో ఉంది కాబట్టి 3ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 4. ఇది థర్డ్ క్వశ్చన్ అండి, జాగ్రత్త చూసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసి ఒక కోడ్ భాషలో RAID ని పర్సెంటేజ్ యాష్ స్టార్ డాలర్గా రాసినాం. పర్సెంటేజ్ యాష్ స్టార్ డాలర్గా రాసినాం. అయితే RIPE ఏ విధంగా రాసినాము? సో పర్సెంటేజ్, ఓకేనా. నెక్స్ట్ స్టార్ @ కాపీరైట్ ఈ విధంగా రాస్తున్నాం. మనకు అడిగిన క్వశ్చన్లో DAR అన్నాడు. ఇది చాలా ఈజీ అండి క్వశ్చన్. మీకు ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు ఆన్సర్ని ఏ విధంగా చెక్ చేయాలంటే ఈ RAID RIPEలో ఈ డిఎల్ సంబంధించిన లెటర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఆ కోడ్స్ ఏ విధంగా వస్తాయి. అప్పుడు మనకు డి అనేది ఈ డి ఎక్కడ వచ్చింది? మనకి ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చింది. అంటే ఈ డీకి ఏం వాడినాం మనం ఇక్కడ? డాలర్ వాడినాం.
సో కాబట్టి డిఈఆర్లో మనం డీకి ఏం వాడతాం, డాలరే వాడతాం అన్నమాట, అంతే. నెక్స్ట్ ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈకి ఏమొచ్చింది ఒకసారి చూద్దాం, ఇక్కడ కాపీ రేట్ వచ్చింది కనుక మనం కాపీ రేటే వాడాలి. ఇంకోటి ఈ ఏ అయిపోయింది, డి అయిపోయింది, ఈ అయిపోయింది. ఏ ఎక్కడ ఉందండి, ఏ ఇందులో ఉంది. ఇందులో ఏమొచ్చింది ఏకి, యాష్, మీరు యాషే వాడదాం. నెక్స్ట్ ఆర్ ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్లో ఉంది. ఈ ఆర్కి ఏమొస్తుంది, పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు డిఆర్ అనే అక్షరం కోడ్ ఏంటండి, డాలర్ కాపీరైట్ యాష్ పర్సెంటేజ్. కాబట్టి ఈ డాలర్ కాపీరైట్ యాష్ పర్సెంటేజ్ మనకి ఏ ఆప్షన్లో ఉందో చూసుకోవాలి, 4th ఆప్షన్లో. సో ఏమన్నా ఎందులో ఉందండి, 2nd ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా మనం ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని ఎట్లా చేస్తున్నాం చూసుకొని ఆన్సర్ని నిర్ణయించుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 5, 5th క్వశ్చన్. ఒక రహస్య భాషలో పెన్నును తుపాకీ అన్నాము, తుపాకీని ఫ్యాన్ అన్నాం, ఫ్యాన్ని విమానం అన్నాం, విమానం సైకిల్ అన్నాం, సైకిల్ని పడవ అన్నాం. మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, అమెరికా ఎలా వెళ్ళాలంటే ఎవరు అడిగినా చిన్నపిల్లలైనా అమెరికా విమానం పైన వెళ్తారని చెప్తారు. కాబట్టి విమానానికి మనం కూడా ఏమైనా చేసుకున్నాము, సైకిల్ అని పెట్టుకున్నాం. కాబట్టి ఆన్సర్ మనం సైకిల్ అని చెప్పాలి. సైకిల్ అనే ఆప్షన్ మనకు ఏ ఆప్షన్లో ఉంది చూసుకోండి ఒకసారి. సైకిల్ ఆప్షన్ మనకు 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ 4th అనమాట. నా క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పటివరకు మనం నేర్చుకున్న టాపిక్స్ ఏదైనా మీకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఇలా ఇవ్వడం జరిగింది. ఈ మొదటి 5 క్వశ్చన్స్ మీరు కోడింగ్ డీకోడింగ్ వీడియో చూస్తే అందులో ఒక ప్రత్యేకంగా ఖచ్చితంగా ఇవే కనబడతాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనము శ్రేణుల టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం ఒకసారి. 16, 33, అలాగే 65, 131, 261 నెక్స్ట్ ఏమొస్తుంది. సో మరి ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూస్తుంటే ఈ పెరుగుదల ఎలా ఉంది చూసుకోవాలి. మనకు కొంచెం పెరుగుతుంది అనుకోండి అడిషన్, తగ్గుతుంది అనుకో సబ్ట్రాక్షన్, లేదంటే మల్టిప్లికేషన్. అంటే పెద్ద నెంబర్స్ వస్తున్నాయా చిన్న వస్తున్నాయా చూసుకుంటే పెద్ద నెంబర్స్ వస్తున్నాయి మనకు. అందుకని ఒక్కసారి జాగ్రత్త చూసుకుంటే 16, 32 అంటే 16 × 2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 32 వస్తుంది. అంటే +1 వస్తే 33. ఓకే, ఇది సరిపోయింది. అప్పుడు 33 × 2 వేసుకుందాం, 66 వస్తుంది. అంటే ఇక్కడ 65 అంటే -1. ఓహో, ఒకసారి +1 చేశాడు, నెక్స్ట్ -1 చేస్తున్నాం అనమాట. అంటే మనం 65గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 65 × 2, 65 2 అంటే 130. 130 అంటే ఇక్కడ ఎంత ఉంది, 131 ఉంది, అంటే +1. ఇప్పుడు మనకు 131. ఇప్పుడు 131 ఉన్నప్పుడు మనకు 131 × 2. సో 2 1 2, 2 3 6, 2 1 262 -1. ఇప్పుడు ఎంత 261. ఇక్కడ 261 దాకా వచ్చినాయి. ఇప్పుడు వచ్చేది ఏమంటుంది, సో 261 × 2. ఇది అన్ని 2 కాబట్టి 2 1 2, 2 6 12 క్యారీ 1, 2 2 4 + 1 5, 522. ఇక్కడ +1 వచ్చింది, -1 వచ్చింది కాబట్టి +1. ఇక్కడ +1 -1 +1 -1. ఇప్పుడు వచ్చేది +1 కాబట్టి సో 523 ఇస్ యువర్ ఆన్సర్. మీకు ఆప్షన్లో చూసుకుంటే 523. సో ఒకటో ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ ఆప్షన్ ఇస్ రైట్. సో ఆ విధంగా మీ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసేటప్పుడు అది సంఖ్య పెద్దగా పెరుగుతుందా చిన్నగా పెరుగుతుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సంఖ్య పెద్దగా పెరిగినప్పుడు అది గుణాకారము లేదా వర్గాలకు సంబంధించింది ఉంటుంది, లేదా చిన్న పెరిగినప్పుడు కూడికి సంబంధించింది ఉంటుంది. కానీ ఇక్కడ పెరగడంతో పాటు +1 +1 +1 -1 +1 వస్తుంది. అలాంటి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 నేర్చుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 7 ఒకసారి చూస్తే 22 16 34 49 46 డాష్. ఇప్పుడు నెక్స్ట్ సంఖ్య ఏ విధంగా వస్తుంది అంటే మనం ఆలోచన విధానం చూస్తే ఇక్కడ 22 వచ్చిన తర్వాత 16 ఎలా